నిన్న సుదీర్ఘంగా ఏసీబీ విచారణను ఎదుర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేసు విషయంలో ఆయనకు ఏసీబీ నోటీసులు ఇవ్వడం, తర్వాత విచారణకు హాజరు కావడం, మొన్న ఫస్ట్ రోజు యాక్చువల్గా నిన్నటి కంటే ముందే ఓసారి ఏసీబీ విచారణకు అంతకంటే ముందే 2-3 డేస్ బ్యాక్ హాజరైనప్పుడు న్యాయవాది సమక్షంలో నేను ఏసీబీ విచారణకు హాజరవుతాను, చట్టం అంటే గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ అంటే గౌరవం ఉంది, కానీ గతంలో లగచర్ల విషయంలో తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో విచారణ జరిపిన తర్వాత ఆయన చెప్పినటువంటి విషయాల్ని చెప్పినట్టుగా రాసుకొని ఒక రాంగ్ వేలో ప్రొజెక్ట్ చేసే పరిస్థితి ఆ రోజు చూశాం. కాబట్టి అట్లా జరగకుండా న్యాయవాది సమక్షంలో నేను విచారణకు హాజరవుతానంటూ ముందుగా అప్పుడు ఏసీబీ విచారణకి వెళ్ళి అక్కడ గేట్ దగ్గరే చాలాసేపు ఒక 45 మినిట్స్ దాకా పోలీసులతో ఆర్గ్యుమెంట్ చేసి తర్వాత న్యాయవాదిని అనుమతించకపోవడంతో ఆ రోజు ఏసీబీ విచారణకు హాజరు కాకుండా, అంటే లోపలికి వెళ్లకుండా ఆయన వెనుదిరిగారు ఆ రోజు. సో తర్వాత హైకోర్టును ఆశ్రయించారు, న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతించండి అని. సో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ని హైకోర్టు వింది, చూసింది, తర్వాత ఓకే చెప్పిన తర్వాత నిన్న న్యాయవాది సమక్షంలో ఏసీబీ విచారణకు హాజరయ్యారు. దాదాపుగా 6-7 గంటల పాటు సుదీర్ఘంగా ఏసీబీ విచారించింది. అయితే ఏసీబీ విచారణ చేసిన దాని పట్ల కేటీఆర్ బయటకు వచ్చి చెప్పారు, అడిగిన ప్రశ్నే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు, దాంట్లో ఎటువంటి అవినీతి లేదు కాబట్టి పాపం వాళ్ళకు కూడా అడగడానికి ఎక్కడ అవకాశం లేదు, వాళ్ళకు కూడా కొత్త ప్రశ్నలు అడగలేక వాటిని తిప్పి అడుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసించినటువంటి స్క్రిప్ట్ ప్రకారమే, ఆయన పంపించినటువంటి ప్రశ్నావళి ప్రకారం మాత్రమే అధికారులు ప్రశ్నలు అడుగుతున్న పరిస్థితి, దాంట్లో ఎటువంటి అవినీతి లేదు, అరపైసా అవినీతికి నేను పాల్పడలేదు. ఇది కేటీఆర్ గారు మొదటి నుంచి చాలా స్ట్రాంగ్గా, చాలా స్ట్రైట్గా చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు కాదు, ఎప్పుడైతే ఫార్ములా ఈ రేసులో అవినీతి జరిగింది అనే ఆరోపణలు చేస్తున్నారో, అసలు అవినీతికి అంటే ఏసీబీ దాకా అసలు కేసు వెళ్ళక ముందు నుంచే ఎప్పుడైతే ఆయన పైన ఆరోపణలు వచ్చినాయో అప్పటి నుంచి చాలా క్లియర్గా చెప్తున్నారు, ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో జరిగిందంతా నాకు తెలిసే జరిగింది, నా ఆదేశాల ప్రకారమే జరిగింది, కాకపోతే అధికారులు దాన్ని ఏ రకంగా ప్రొసీజర్ చేశారనేది సో అది మిగిలి ఉంది. కానీ నిజంగా నాకు తెలిసే జరిగింది, ఆ 50 కోట్లు అనేది అసలు నాకు తెలియలేదు, అది ఎట్లా పోయినాయో ఎక్కడికి పోయినాయో అనేది తెలియలేదని ఎక్కడ తప్పించుకునే ధోరణి ఆయన చెప్పలేదు. చాలా బాజాప్తగా చెప్తున్నారు, నాకు తెలిసే జరిగింది, తర్వాత అధికారికంగా ఆ ప్రొసీజర్ అనేది చాలా పారదర్శకంగా బ్యాంకు ద్వారా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక హెచ్ఎండిఏ నుంచి నేరుగా ఫార్ములా ఈ రేస్ కంపెనీ వాళ్ళకి వెళ్ళిన తర్వాత అసలు అవినీతికే ఆస్కారం ఎక్కడ ఉంది, ఒక్క రూపాయి కూడా పక్కదారి పట్టలేదు. అవినీతి అంటే ఏంటంటే, అవినీతి అంటే స్వలాభం కోసం, స్వప్రయోజనం కోసం దాన్ని పక్కదారి పట్టిస్తే అది అవినీతి. కానీ అటువంటి అవినీతి ఎక్కడ జరగలేదు, నేరుగా ఈ హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి ఎక్కడ అవినీతి జరగలేదు. అటువంటి అవినీతి లేని కేసుని కావాలనే రాజకీయంగా వేధించడం కోసం మాత్రం ఇట్లా చేస్తున్నారు. అరపైసా అవినీతి జరిగినా కూడా దేనికంటే సిద్ధం అంటూ నిన్న మరోసారి కేటీఆర్ ఉద్ఘాటించారు. ఏసీబీ విచారణకు వెళ్లే సమయంలో నందినగర్ నివాసం దగ్గర అదే మాట్లాడారు. ఏసీబీ విచారణ ఎదుర్కొన్న తర్వాత మళ్ళీ అదే చాలా కాన్ఫిడెంట్గా, చాలా ధీమాగా కేటీఆర్ కనిపించారు, అదే స్టేట్మెంట్ ఇచ్చారు. అరపైసా అవినీతి జరగలేదు, అటువంటి అరపైసా అవినీతి జరిగినని నిరూపించినా కూడా ఎటువంటి శిక్షకైనా సిద్ధమంటూ. సో దీంతో కేటీఆర్ చాలా కాన్ఫిడెంట్గా ఉండడంతో నిన్న మరోసారి బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక ఉత్తేజం, ఉత్సాహం కనిపించింది. ఇవాళ వార్తల వాస్తవాల్లో మనతో డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. గుడ్ మార్నింగ్ దత్తాత్రేయ గారు. రైట్, నిన్న కేటీఆర్ దాదాపు 6-7 గంటల పాటు ఏసీబీ విచారణ ఎదుర్కొన్నారు, ఎటువంటి తప్పు చేయలేదు, తల వంచేది లేదు అంటే స్పష్టం చేశారు. దత్తాత్రేయ గారు ఎంత కాన్ఫిడెంట్గా వెళ్ళారో నందినగర్ నివాసం దగ్గర నుంచి, సో తిరిగి అంతే కాన్ఫిడెంట్గా, అదే ఉత్సాహంగా, జోష్గా అదే స్టేట్మెంట్స్ కేటీఆర్ గారి దగ్గర నుంచి వచ్చినాయి. సో పార్టీ శ్రేణుల్లో, అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల శ్రేణుల్లో కేటీఆర్ గారు పోయి వచ్చిన తర్వాత చేసినటువంటి ప్రకటనలు, మాట్లాడిన విధానం ఎంత ఉత్సాహాన్ని నింపాయి, ఎట్లా గమనించారు మీరు? తెలంగాణ సమాజాన్ని ఏదో తప్పుడు ఆరోపణలతో పక్కదారి పట్టించాలనేటువంటి ప్రభుత్వ కుట్రలు విఫలమైనాయని చెప్పేసి స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే కేటీఆర్ గారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి, స్టార్టింగ్ నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, అది ప్రభుత్వ ఒప్పందం, ప్రభుత్వానికి ఒక కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఒప్పందం, అది ఆ ఒప్పందాన్ని మీరు అవినీతిగా మార్చేటువంటి ప్రయత్నం చేయడం, అవినీతి మరక అంటించే ప్రయత్నం చేయడం వల్ల ప్రభుత్వం పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం ముందు విఫలమైనటువంటిది అర్థమైంది. మీరు 7 గంటలు కాదు 7 నెలలు కూర్చోబెట్టి అడిగినా కూడా నా నోటి నుంచి ఒకే సమాధానం వస్తుంది. యాజ్ ఏ మంత్రిగా, యాజ్ ఏ మినిస్టర్గా నాకున్నటువంటి బాధ్యతలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నా. దీంట్లో ఎక్కడైనా ఒక్క అనా పైసా అవినీతి జరిగినట్టుగా నిరూపిస్తే దేనికైనా నేను సిద్ధమే అని చెప్పిండు. అడిగిన ప్రశ్నల్ని పదే అడగడం అధికారులు సైతం నివ్వెరబోయిందంట. ప్రభుత్వం ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా చేస్తున్నటువంటి వ్యవహారమే అని చెప్పేసి బట్టబయలైపోయింది. ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ముఖం లేదు తెలంగాణ సమాజం ముందు. నిజంగా చెప్పాలంటే కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, నేను తెలంగాణ సమాజం కోసం హైదరాబాద్ని విశ్వనగరం చేయడంలో భాగంగా
చాలా పెద్ద ఎత్తున ఈ ఫార్మా ఈ కంపెనీలు ఈ రేస్ ఒకటే కాదు, ఓకే. దేశంలో ఉన్నటువంటి చాలా 350 సంస్థలతో మాట్లాడి ఒప్పించి ఆ సంస్థలను ఇక్కడ పెట్టుబడులు పెట్టించే ప్రయత్నం చేసిన ఇవాళ ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది తెలంగాణ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసింది. మీ నిర్లక్ష్యం వల్ల ఇవాళ ప్రభుత్వం ఏదైతే ఆ సంస్థలతో ఒప్పందం చేసుకుని ఆ రేస్ని ఇక్కడ నిర్వహించడం వల్ల ప్రభుత్వానికి దాదాపుగా 700 కోట్ల ఆస్తులు సమకూరినాయి, పెట్టుబడులు సమకూరినాయి. దానివల్ల హైదరాబాద్ ప్రతిష్ట ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ ఎక్కడుంది అనేటువంటిది గూగుల్ లాంటి సంస్థలు చిన్న చిన్న దేశాలు సైతం సెర్చ్ చేసి ఏంది హైదరాబాద్ స్పెషాలిటీ అని చెప్పి తెలుసుకునే పరిస్థితికి వచ్చింది. ముఖ్యంగా కేటీఆర్ గారి దూరదృష్టి ఏంటంటే ఆ సంస్థను ఇక్కడికి తీసుకురావడం వల్ల భవిష్యత్తు మొత్తం ఎలక్ట్రానిక్ వాహనాలదే, ఇప్పుడు భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రానిక్ వాహనాలదే ఉంటుంది. కాబట్టి హైదరాబాదును ఎలక్ట్రానిక్ వాహనాలకు ఒక హబ్గా ఏ విధంగా అయితే ఇప్పుడు హైదరాబాద్ సాఫ్ట్వేర్కి హబ్గా మారిందో, హైదరాబాద్ అనేటువంటి ఫార్మా కంపెనీకి హబ్గా మారింది, అట్లాగే ఒక ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగంలో కూడా, పెట్టుబడుల్లో కూడా, ఉత్పత్తిలో కూడా హైదరాబాద్ను ఒక హబ్గా మార్చాలనేటువంటి ఒక ముందు చూపుతో చేసిన నిర్ణయం. అసలు అవినీతి అంటే నిజంగా నిధులు పక్కదారి పట్టడం, లేదంటే స్వప్రయోజనాలకు వాడుకోవడం, లేదా సొంత కుటుంబ సభ్యులకో ఇంకెవరికన్నా బంధువులకో చేరిస్తే అదే అవినీతి. సో ఎక్కడి నుంచి వెళ్ళాల్సిన దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిన తర్వాత దాంట్లో అవినీతి అని అసలు పాయింట్ ఎట్లా రేజ్ అవుతుంది అనేది ప్రైమరీగా వచ్చినటువంటి ఒక క్వశ్చన్. చాలా తెల్ల కాగితం మీద తిట్టతీలైనట్టుగా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ప్రభుత్వము సంస్థలతో చేసుకున్నటువంటి ఒప్పందంలో డబ్బులు అనేటువంటివి నా వ్యక్తిగతంగానో లేకపోతే నా వ్యక్తిగత ఖాతాలోకో ట్రాన్స్ఫర్ కాలేవు. స్వయంగా ఆ డబ్బులను ఆ సంస్థలకు పంపించిన తర్వాత ఏదైతే అధికారులు జిహెచ్ఎంసీ అధికారులుగా నాడు పనిచేసినటువంటి అరవింద్ కుమార్ కానీ మిగతా ఆఫీసర్స్ కానీ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, కులంకషంగా కుండబద్దలు కొట్టినట్టుగా. ఇది ప్రభుత్వానికి ఆ సంస్థలకు జరిగినటువంటి ఒప్పందం మాత్రమే. దీంట్లో మనీ ట్రాన్సాక్షన్ అనేటువంటిది కేటీఆర్ గారికి ఎట్లా సంబంధం ఉంటుంది, దాంట్లో అసలు డబ్బుల ట్రాన్సాక్షన్ తిట్టతిల్లం చేస్తూ ఉన్నాడు కదా, కుల్లం చెప్తా ఉన్నాడు కదా. ఇందులో ఇది ఒప్పందం, దీని ద్వారా ప్రభుత్వ హైదరాబాద్ ఇమేజ్ని విశ్వవ్యాప్తం చేయడంలో భాగంగా ఇవాళ హైదరాబాద్ని చాలామంది గొప్ప నగరంగా చూడడానికి కారణం ఏంటంటే ఇలాంటి నిర్ణయాల వల్లనే చేసిరని చెప్తా ఉన్నాడు, క్లారిటీగా చెప్తా ఉన్నాడు కదా. రైట్, ఓకే. రైట్, ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రైట్, రవికుమార్ గౌడ్ గారు ఎట్లా విచారణకు వెళ్ళారో ఎంత కాన్ఫిడెంట్గా, చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఏసీబీ విచారణ ఎదుర్కొన్న తర్వాత అక్కడ ఏదో ఇబ్బంది పడతారేమో, మొత్తం డల్ అయ్యి వస్తారేమో అనేది రకరకాలుగా ఊహాగానాలు జరిగాయి బయట. కానీ ఎట్లయితే వెళ్ళారో అంతే ఆత్మవిశ్వాసంతో రావడం, ఆయన మాట్లాడడం, పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడడం పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో ఎటువంటి ఒక నమ్మకాన్ని పెంచింది. అందరికీ ముందుగా నమస్కారం. నిన్ననే కాదు, ఏ రోజైతే కేటీఆర్ గారి మీద కేసుకు సంబంధించినటువంటిది ఇవాళ మొదలైంది కాదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఏదో ఒక రకంగా కేటీఆర్ గారిని అక్రమ్ కేసు బనాయించి దౌర్జన్యంగా జైల్లో పెట్టాలన్నది ఉంది. ఆ రోజు నుంచి కేటీఆర్ గారు మానసికంగా సిద్ధమైంది. నిన్న కొత్తగా ఎందుకంటే పర్టికులర్గా దీనికి సంబంధించి గడిచిన 15 రోజులుగా ఈ ఫార్ములా కేసుకు సంబంధించి గడిచిన 15 రోజులుగా వ్యవహారం నడుస్తున్నది కదా. అప్పటి నుంచి మేమందరం కూడా రోజు నిరంతరం కలిసి క్లోజ్గా మూవ్ అవుతూనే ఆయనతో పాటు ఉంటూనే చూసినాం. ఒక దశలో మాలాంటి వాళ్ళమే కొంత భావోద్వేగాలతోటి అరే ఇంత కొట్లాడి తెలంగాణ దేశం ఇంత చేసినటువంటి వాళ్ళని ఇంత అన్యాయంగా చేస్తున్నారని మాకే కొంత అధైర్యపడేటటువంటి పరిస్థితి ఉంది. కానీ కేటీఆర్ గారు ఏ క్షణంలో కూడా అధైర్యపడలేదు. బరాబర్గా ఎందుకు జరుగుతుందన్నది తెలుసు కాబట్టి మనం బరిగిసి కొట్లాడదాం. నా మీద ఇవాళ కాకపోయినా ఇంకే రకంగానైనా ఏదో ఒక రోజైనా కూడా కంపల్సరీ వాళ్ళకు ఆ కోరిక, ఆ ఆరాటం ఉన్నది, అది జరిగింది అనుకోండి. మీరు చేయాల్సిన పనుల్లో ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏదైతే మోసం ఇచ్చిందో, నిన్న బయటకు వచ్చిన తర్వాత విచారణకు హాజరై వచ్చిన తర్వాత మాట్లాడింది కదా, ఆ మాట్లాడినటువంటి మాటల్ని మాకు అనేక సందర్భాల్లో కూర్చున్నప్పుడు మొన్న నైట్ కూడా నిన్న కూడా ఆయన ఆ విచారణకు వెళ్ళే కంటే ముందే మాట్లాడేటువంటిది. ఎక్కడ కూడా అధైర్యము లేకపోతే ఏదో అవుతుంది ఇంకేదో అనేటువంటి భయం లేదు. వీళ్ళు అనుకున్నారు భయపెట్టాలని, రేవంత్ రెడ్డి అనుకున్నారు, రేవంత్ రెడ్డి చుట్టూన్నటువంటి వాళ్ళు కోరుకున్నారు కేటీఆర్ని భయపెట్టాలి, కేటీఆర్ని భయపెడితే పార్టీ క్యాడర్ అంతా అధైర్యపడుతుంది, ఇక మనం రాష్ట్రాన్ని ఇష్టానుసారంగా చేసుకోవచ్చు, మన తెలంగాణ అస్తిత్వం లేకుండా చేయొచ్చు, రైతులను మోసం చేయొచ్చు, బీసీలను మోసం చేయొచ్చు, సబ్బన్న వర్గాలను మోసం చేసి మనం ఆడిందే ఆట పాడిందే పాట. ఇంకా అవసరమంటే చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా ఈ రాష్ట్రాన్ని తెలంగాణని
నాశనం చేయొచ్చు అని సో నేను చెప్పేసి వారు చెప్పారు దాదాపు కోరుకున్నారు. 84 ఆ పప్పులు ప్రశ్నలు అడిగారు. ఉడకవన్నీ ఆ ప్రశ్నలు 84 ప్రశ్నలు అడిగినా కూడా అడిగి తిప్పి అవే అడిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిచ్చినటువంటి ఆ ప్రశ్నావళి మాత్రమే అక్కడ కనిపించింది అనేది నిన్న వారు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది. వాస్తవమే కదా. వాస్తవంగా ఇక్కడ ఏంటిది అసలు 84 ప్రశ్నలు కదా, 84 లక్షల ప్రశ్నలు అడిగిన గదే సమాధానం వస్తుంది కేటీఆర్ గారి నుంచి మా నుంచి. ఎందుకు అంటే అక్కడ జరిగింది ఏంది, కేటీఆర్ గారు చేసింది ఏంది, దేనికోసం హైదరాబాదు ఇమేజ్ని పెంచడం కోసము, హైదరాబాదు ప్రతిష్టను పెంచడం కోసము, తెలంగాణని అన్ని రంగాల్లో దేశంలోనే తలమానికంగా నిలబెట్టడం కోసం పడినటువంటి ఆరాటం తపన, అంతే తప్ప ఇంకా వేరే ఇంకేం లేదు. దానికోసం ఇవాళ మనకి తెలియదా ఈ ఫార్ములా 1, ఫార్ములా 2, ఫార్ములా 3, ఈ ఫార్ములా లాంటి కోసము బీజింగు, లండను, న్యూయార్క్ లాంటి మహానగరాలే అత్యాధునికంగా అడ్వాన్స్ అయినటువంటి నగరాలే పోటీ పడుతుంటాయి, వాటి కోసం ఆరాట పడుతుంటాయి. అటువంటిది ఈ దేశంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే ఏ నగరం ఏ రాష్ట్రం చేయలేదు. చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాల క్రితం ప్రయత్నం చేస్తుంటే ఆయన శక్తి సరిపోలే, ఆ రోజు చేయలేకపోయిండు. కానీ కేటీఆర్ గారు ఇవాళ తనకున్న శక్తియుక్తులన్నిటిని ఉపయోగించి, తనకున్నటువంటి పరిచయాల్ని, తనకున్నటువంటి వాటన్నిటిని ఉపయోగించి వాళ్ళ ఈ ఫార్ములా తీసుకొచ్చిండు. ఫార్ములా సెషన్ 1 అద్భుతంగా దేశంలో నిర్వహించిండు. నిర్వహించకుండా డబ్బులు ఖర్చు పెట్టలేదు. ఒక సెషన్ నిర్వహించిండు. 9th సెషన్, 10th, 11th, 12th 4 సెషన్లు కండక్ట్ చేయడానికి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకున్నారు. 9వది అయిపోయింది. 10వ దానికి జరుగుతున్నటువంటి దురదృష్టవశాత్తు ఏంటంటే ఎవడైనా ఏం చేస్తాడంటే ఒక ఇమేజ్ని పెంచేటటువంటి దాని గురించి ఆ తర్వాత వచ్చేటటువంటి కొనసాగింపుకు వచ్చేటటువంటి ప్రభుత్వం దాని అద్భుతమైన ఇంగిత దాన్ని గత ప్రభుత్వాన్ని మైపరిచేట్టుగా చేస్తారు, కానీ గింత చిల్లర మల్లర వ్యవహారం, గింత చౌకబారు వ్యవహారం అయితే చెయ్యరు. దత్తాత్రేయ గారు, సో రేసు రద్దు చేయడం వల్ల ప్రభుత్వానికి చాలా ఎక్కువగా నష్టం వాటిల్లింది. దాంతోపాటుగా మరి ముఖ్యమంత్రి కూడా క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే రద్దు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మరి ముఖ్యమంత్రి పైన ఎందుకు కేసు పెట్టలేదు అనేది వారు అడుగుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి ఈ యొక్క ఫార్ములా ఈ కేసు ఒక్క విషయంలోనే కాదు, చాలా విషయాల్లో ఒంటెద్దు పొగలను పోతూ నిర్ణయాలు తీసుకొని తెలంగాణ ప్రతిష్టను అబాసుపాలు చేస్తూ ఉన్నాం. తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వానికి ఎందుకు నష్టం అని చెప్పి కేటీఆర్ గారు కుండబద్దలు కొట్టి చెప్తా ఉన్నారంటే, ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది కేవలం ఒక పోటీ కాదు, వాహనాలను రోడ్ల మీద తీసుకొని తిరగడమే కాదు, దాని ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించడంతో పాటు నగర ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేయడం. ఈ హైదరాబాద్ నగరం అనేటువంటిది ఈ రేస్ అనేటువంటిది 9వ సీజన్. దానికోసం ఎన్నో దేశాలు పోటీ పడ్డాయి. ఇంతకుముందు పల్లె రవికుమార్ గారు చెప్పినట్టుగా చాలా దేశాలు పోటీ పడ్డా కూడా వాటన్నింటినీ తలదన్ని హైదరాబాద్కు తీసుకురావడంలో కేటీఆర్ గారి కృషి చాలా అమోఘమైంది. అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ప్రభుత్వానికి దీని ద్వారా వచ్చేటువంటి పెట్టుబడులు కానీ, దీని ద్వారా వచ్చేటువంటి పేరు ప్రతిష్టలు కానీ ఇష్టం లేక ఇవాళ ఈ ప్రభుత్వం నీకు వ్యక్తిగతంగా కేటీఆర్ గారి మీద కక్ష ఉంటే, కేసీఆర్ గారి మీద రాజకీయమైనటువంటి కక్షలు ఉంటే మనం డైరెక్ట్గా ప్రజల మధ్యకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆయన అన్నాడు కదా, ఏ లైవ్ డిటెక్టర్కైనా నేను సిద్ధమే, నా మీద అవినీతి ఆరోపణలు మోపాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావు కదా, నేను కేసీఆర్ గారి రక్తం పంచుకొని పెట్టినటువంటి బిడ్డను, నేను ఎలాంటి దానికైనా సిద్ధమే, తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దడం కోసమే మా తాపత్రయం తప్ప తెలంగాణ సొమ్మును దోచిపెట్టడమో మీలాగా అప్పనంగా కాంట్రాక్టర్లకు కట్టబెట్టడం కోసమో నేను తెలంగాణ రాష్ట్రంలో పనిచేయలేదు. తెలంగాణ ప్రతిష్టను పెంచినాం, తెలంగాణకు పెట్టుబడులు తెచ్చినాం, తెలంగాణలో అభివృద్ధి చేసి చూపించినాం. కేవలం 10 సంవత్సరాల కాలంలో 60 సంవత్సరాల దరిద్రాన్ని దూరం చేస్తూ తెలంగాణకంటూ ఒక గర్వకారమైనటువంటి అంశాలన్నింటిలో కూడా వ్యవసాయాన్ని ముందుకు తీసుకొచ్చినాము, ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచినాము, విద్యా అవకాశాలు పెంచినాము, మెడికల్ కాలేజీలు ఎస్టాబ్లిష్ చేసుకున్నాము. ఒక్కటి కాదండి, ప్రతి రంగంలో అవగాహనతో మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఏమీ లేని ఇస్తరాకే ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నటువంటి ఇస్తరాకు అణిగిమణిగి ఉంటుంది అంటారు. అందుకే ఆయన చాలా వినమ్రంగా, విధేయంగా, చాలా స్పష్టంగా అధికారులను గౌరవిస్తూ మీరు నన్ను ఇన్వెస్టిగేషన్ పేరు మీద పిలుస్తున్నటువంటి ఇబ్బందులు పెడుతున్నటువంటి విషయం నాకు తెలుసు, మీదే తప్పు లేదు, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగానే ఉన్నా, 7 గంటలు కాదు 80 గంటలైనా నేను రావడానికి సిద్ధమే, మీరు ఎన్నిసార్లు పిలిచినా నేను వస్తా. కానీ తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాడు, హైదరాబాద్ ప్రతిష్టను దిగజారుస్తూ ఉన్నాడు. రాజకీయమైనటువంటి కక్షలు, కుట్రలు, కుతంత్రాలతోటి ఇవాళ హైదరాబాద్ని నిర్మించాలనో లేకపోతే తెలంగాణను పాలించాలని అనుకుంటే చెల్లదు. తెలంగాణ ప్రజలు ఎన్ని రోజులు సహిస్తారు ఇలా నాటకాలను, డైవర్ట్స్ని? రవి గారు, అంటే ఒక్క ఫార్ములా ఈ రేసు వ్యవహారంలోనే అవినీతి జరగలేదని చెప్పట్లేము, దేంట్లో కూడా అవినీతికి పాల్పడలేదు. సో మా బామ్మర్దులకు ఎవరికి 1000 కోట్లకు పైగా కాంట్రాక్ట్లు ఇవ్వలేదు, తర్వాత లగ్జరీ కార్లు మేమేమి ఎవరి దగ్గర పొందలేదు, తర్వాత మంత్రివర్గంలో కూర్చొని కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వలేదు, ఇటువంటి ఏమీ చేయలేదని సరే అఫ్కోర్స్ ఆయన చురకలు అంటించారు రేవంత్ రెడ్డికి, ఇంకా మిగిలిన వాళ్ళకి చురకలు అంటిస్తూ మాట్లాడారు. అంటే ఎటువంటి అవినీతికి పాల్పడలేదని చెప్పడం కోసం అవన్నీ నిన్న కేటీఆర్ గారు మాట్లాడినటువంటి మాట.
దీనికి బీజేపీ నాయకత్వం కూడా సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రధానికి మాట్లాడుతుంది కదా, నాయకత్వం కూడా చెప్పాలి. ఇదే కేటీఆర్ గారు దానికి సంబంధించినటువంటి అమృత్ టెండర్స్లకు సంబంధించి స్వయంగా ఢిల్లీకి వెళ్ళి శాఖ మంత్రికి, ఈడీకి వీళ్లకు ఫిర్యాదు చేసిండు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ టెండర్లకు సంబంధించి. రేవంత్ రెడ్డి గారి స్వయాన బావుమర్ది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకు తీసుకొచ్చింది. నో యాక్షన్. కానీ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వాళ్ళే సత్యహరిచంద్రులైనట్టు, ఒక సత్యాన్ని ధర్మాన్ని పరిరక్షించడానికి బీజేపీ తప్ప ఈ దేశంలో ఇంకెవ్వరు లేనట్టుగా మాట్లాడతారు. కానీ ఇవాళ సమాధానం చెప్పాలి ఎందుకు చేయాలి. కానీ అదే ఈడ 54 కోట్లకు సంబంధించినటువంటిది ఇదే వ్యవహారంలో, ఇదే ఈ ఫార్ములాలో ఆనాటి మంత్రి, సీనియర్ మంత్రివర్యులు నితిన్ గడ్కరీ గారు అద్భుతంగా ప్రశంసించిండు. ఆనాటి క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి పేరు ఏదో నాకు ఇప్పుడు ఇమీడియట్ కరెక్ట్ గుర్తు రావట్లేదు, కేంద్ర మంత్రి వచ్చి వాటిని క్రీడలను ప్రారంభించి అద్భుతంగా ప్రశంసించిండు ఠాకూర్. తర్వాత మహారాష్ట్ర ఇవన్నీ కూడా ఏంటంటే మాకు కావాలని చెప్పి, గుజరాత్కి కావాలని చెప్పేసి ఇప్పటికీ గుజరాత్లో ఇదే ఫార్ములాని కండక్ట్ చేసుకోవడానికి ఆరాటపడిండ్రు. అద్భుతంగా ఉందని చెప్పేసి చెప్పిండు. మరి 54 కోట్ల రూపాయలు ఎక్కడ అవినీతి జరిగిందో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండి ద్వారా ఇచ్చింది నిజం, ఎఫ్ఈఓ సంస్థ మేము తీసుకున్నది నిజం, మాకు ఆల్రెడీ మా అకౌంట్లోకి వచ్చినాయి, మాకు ఇచ్చిండు అని చెప్పేసి చెప్పింది ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ని మేనేజ్ చేసిన తర్వాత. కానీ దీంట్లో మాత్రం ఈడీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెప్పగానే ఇక్కడ కేసు నమోదు చేయగానే 24 అవర్స్లో ఈడీ వచ్చేస్తుంది, ఈడీ కూడా దాన్ని చేస్తుంది. అంటే దేశంలో బీజేపీ, కాంగ్రెస్ దేశంలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రము బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఒక్కటిగానే ఉంటే అలాయ్ తీసుకొని పనిచేస్తుంది. ఆడ బడే బాయ్ ఢిల్లీలో ఉండి చెప్తాడు, చోటే బాయ్ గల్లీలో ఉండి పనిచేస్తాడు. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రము మేం మోడీకి, ఈ దేశంలో మోడీ, అదాని ఇద్దరు అమ్ముతున్నారు, ఇద్దరు కొంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతుంటుంది. ఇవాళ ఖచ్చితంగా చాలా స్పష్టంగా బీజేపీ, ఎందుకంటే ప్రతి కుంభకోణంలో ఇవాళ వచ్చిన వెంటనే స్వచ్ఛ బయో దానికి సంబంధించింది ఏమీ లేనటువంటి అప్పటికే 2 నెలల ముందు పెట్టినటువంటి కంపెనీకి 1000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు. అమెరికాకు పోయి దాన్ని సొంత ముఖ్యమంత్రి గారి సోదరుడికి, రేవంత్ రెడ్డి గారి సోదరుడికి, జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చిండు. అది ఎట్లు ఇచ్చిండో తెలియదు. మరి ఇవాళ కొడంగల్ ప్రాజెక్టు ఇప్పుడు మళ్ళీ మిగిలిపోయినటువంటి కొండపోచమ్మ గోదావరికి, హైదరాబాద్కు గోదావరి జలాలు గండిపేటకు తెచ్చేటటువంటి పనికి సంబంధించి మెగాకు, వీళ్లకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పనంగా చెప్తుంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఈ కాంట్రాక్ట్లు, ఆ కాంట్రాక్ట్లు మరి ఏమైంది ఇక్కడ వాళ్ళ ప్రతి దాంట్లో కూడా జరుగుతున్నటువంటి ప్రతి వ్యవహారము, ప్రతి మంత్రి జరుగుతున్నటువంటి వ్యవహారంలో కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా కేసీఆర్ గారు 10 సంవత్సరాలుగా, అందుకే వీళ్ళు ఎత్తుకున్న రాగం ఎందుకు ఎత్తుకున్నారంటే ఆర్థిక విధ్వంసం, వీళ్ళు దోచుకోవటం కోసం, దోచుకున్నా కూడా ఎవరు పట్టించుకోలేకుండా అరే ఇక్కడ రాష్ట్రంలోనే పైసలు అనేటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి రాష్ట్రాన్ని దోచుకోవటం కోసం అంతా రాబందు లెక్క, బందిపోటు మూట లెక్క వీళ్ళ రాష్ట్రాన్ని సంవత్సర కాలంలో లూటీ చేస్తున్నారు. దత్తాత్రేయ గారు, నిన్న 7 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత ఏదో జరిగిపోతుందని చాలామంది వెయిట్ చేశారు. తర్వాత రకరకాల కథనాలని వండి వార్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో కేటీఆర్ గారు ఎట్లా వెళ్ళారో అదే కాన్ఫిడెంట్గా, అదే ఆత్మవిశ్వాసంతో తిరిగి వచ్చినటువంటి విధానాన్ని, ఆయన మాటల్లో ఉన్నటువంటి ఒక ప్రస్ఫుటించినటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళందరికీ ఎటువంటి సమాధానం చెప్పింది? అంటే ఏదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి, వాస్తవానికి తెలంగాణలో ఉన్నటువంటి ఏ పౌరుడిని అడిగినా కూడా అది అవినీతి జరగలేదు, అది ఒప్పందం జరిగిందని చాలా కుండబద్దలు కొట్టినట్టుగా అర్థమైపోయింది రాజేష్ గారు. కానీ ఇక్కడ కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే, నేను మున్సిపల్ శాఖ మంత్రిగా నాడు బాధ్యతల్లో ఉన్న జిహెచ్ఎంసీ అనేటువంటిది స్వచ్ఛంద సంస్థలాగా పనిచేసింది. నాడు దానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ గారు నేను అధికారికంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేశారు తప్ప అధికారుల పైన నెట్టేయలేదు. చాలామంది రాజకీయ నాయకులు ఏం చేస్తారు, నీ మీద అవినీతి మరక అంటుతుంది అనగానే నాకు సంబంధం లేదు, అధికారులది అని చెప్పి అధికారుల పైన నెట్టేసే ప్రయత్నం చేస్తారు. కానీ కేటీఆర్ గారు చాలా బాధ్యతగా నాడు తీసుకున్నటువంటి నిర్ణయం, నేను హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం తీసుకున్నటువంటి నిర్ణయమే ఇది. త్రైపాక్షిక ఒప్పందం, తెలంగాణ ప్రభుత్వానికి, ఫార్మా ఆఫీస్కి, తర్వాత ఈవెంట్ స్పాన్సర్ అయినటువంటి ఏఎస్ నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఒప్పందం. కాబట్టి ఈ ఒప్పందంలో అధికారులు నేను తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా నేను ఎదుర్కొన్నారు తప్ప వాళ్ళ అత్యుత్సాహం కానీ మా అత్యుత్సాహం కానీ ఏమీ లేదు.
నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నా, రైట్. మేము అవినీతి చేసి తెలంగాణ సమాజాన్ని అబాసు పాలు చేసేటువంటి పనులు మాకు లేవు. ఇవాళ ఏదైతే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి యొక్క చరిత్రను ఒకసారి చూడండి, ఆయన రాజకీయ చరిత్ర చూడండి, ఆయన చేసినటువంటి ఆయన రక్తపు చరిత్రలు చూడండి, ఆయన చేసినటువంటి అవినీతి మరకలు చూడండి. మాట్లాడదాం. మేము 50 లక్షల రూపాయలతో రెడ్ హ్యాండెడ్గా తెలంగాణ సమాజం ముందు దొరికిపోయిన వ్యక్తులం కాదు. బెయిల్ మీద బయటకు వచ్చి ముఖ్యమంత్రులుగా మేము సీట్లలో కూసోలేదు. ఇంకోటి కూడా అన్నాడు చాలా స్పష్టంగా, కణపపు సింహాసనం మీద సునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందో తెలంగాణ పరిస్థితి గట్లే ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిండు. రైట్. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అండి. రేస్ రద్దుతో ప్రభుత్వానికే నష్టం. ప్రభుత్వం రేస్ నిర్వహిస్తే కొన్ని వందల కోట్ల లాభం ప్రభుత్వానికి జరిగేది. ఇవాళ ప్రభుత్వం రద్దు చేసిందంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే, క్యాబినెట్ నిర్ణయం లేకుండానే ముఖ్యమంత్రి సొంతంగా సింగిల్గా రద్దు చేశారు కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి పైన కేసు ఎందుకు పెట్టలేదు అంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. సో దాంతోపాటుగా అసలు ఇవన్నీ కూడా మెయిన్గా డైవర్షన్ పాలిటిక్స్, రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలు అమలు చేయలేక ఈ రకంగా కాలయాపన చేసే విధంగా, డైవర్షన్ జరిగే విధంగా చేస్తున్నారు అనేది కేటీఆర్ చెప్తున్నటువంటి మాట. బీఆర్ఎస్ పార్టీ కూడా సో అదే చెప్తుంది, ఎన్ని డైవర్షన్ కుయుక్తులు పడినా కూడా ప్రజల పక్షాన మేము ఫైట్ చేస్తామంటే. రవికుమార్ గౌడ్ గారు, సో డైవర్షన్ పాలిటిక్స్ అనేవి నిజంగా సాగుతున్నాయా? ఏ స్థాయిలో సాగుతున్నాయి? ఎందుకు సాగుతున్నాయి? 100% డైవర్షన్ పాలిటిక్సే. ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీల్లో ఏ ఒక్క హామీని నెరవేర్చే పరిస్థితి లేదు. ఏ ఒక్కటి హామీ ఇచ్చలేదు. మోసం చేసింది, సబ్బన్న వర్గాలను మోసం చేసింది, రైతుల్ని మోసం చేసింది. ఇక చెప్పుకుంటా పోతే రైతులు, మహిళలు, ఏది రైతులకు రైతు బంధు ఏమని చెప్పింది మీరు ఆ రోజు? రైతు బంధు మేము కేసీఆర్ రైతు బంధు పేరు మీద సంవత్సరానికి ఎకరానికి బిచ్చం వేసినట్టు 10,000 ఇస్తున్నాడు. మేము అధికారంలోకి వస్తే సగర్వంగా డిసెంబర్ 7వ తారీఖు నుంచే సంవత్సరానికి 15,000, ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పి మరి ఏమైంది? ఇవాళ మీరు బాజాప్తా ఇప్పుడు ఏ రోజైతే మీరు రైతులకు ఇచ్చినటువంటి మాటని తప్పినరో, మోసం చేసినరో, ద్రోహం చేసినరో 15,000 ఇస్తున్నటువంటి మీరు 12,000కు క్యాబినెట్లో ఒక సంవత్సరం పాటు 2 దఫాలు వానాకాలం యాసంగిని కథం రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, మోసం చేసిండ్రు. దాదాపు 12,000, 13,000 కోట్లు రైతులకు ఇవ్వాల్సిన దాన్ని మోసం చేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చింది 12,000కి తీసుకొచ్చింది. ఆ 12,000, 15,000 ఇస్తామన్నది 12,000 ఇస్తున్నాము నిర్ణయం రైతులకు పోతే ఊర్లలో రేపు మున్సిపల్ గ్రామ పంచాయతీ లోకల్ పార్టీ ఎలక్షన్లు తంతారని చెప్పేసి భయంతో అది చర్చ జరగకుండా ఇవాళ కేటీఆర్ గారు ఈ ఫార్ములాను ముందుకు తీసుకొచ్చి కేవలం డైవర్షన్ అంటే రైతులకు, రైతాంగానికి 60 లక్షల రైతాంగానికి చేసినటువంటి ద్రోహాన్ని, మోసాన్ని, వంచనని చర్చ చేయకుండా ఈ రాజకీయాల్లో ఈ సమాజంలో ఇవాళ జరగకుండా చేసేందుకు తనకున్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాని పట్టుకొని దాని ద్వారా డైవర్షన్ నమ్ముతారు అనే ప్రయత్నం. అది ఎవరు నమ్మట్లే, బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి ఎవరు నమ్మట్లే. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్కు ఈ ఫార్ములా రేసు బ్రాండ్ ఇమేజ్ కోసం ఏ విధంగా ఉందో, హైదరాబాద్ మీద ప్రేమ ఉన్నటువంటి వాడికి, హైదరాబాదు అన్ని రంగాలు అభివృద్ధి చెందాలనుకునేటువంటి ప్రతి ఒక్కడికి తెలుసు, హైదరాబాద్లకు పెట్టుబడులు రావాలని కోరుకునేటటువంటి వాళ్ళకి, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ డెవలప్ కావాలని కోరుకునేటటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ 54 కోట్లు పెట్టేటటువంటి దాంతో ఈ ఫార్ములా వల్ల ఎంత బ్రాండ్ ఇమేజ్ వచ్చిందో తెలుసు. కానీ ఎవరికి అంటే హైదరాబాద్ని లూటీ చేసి 70 ఏళ్ళు ఆ తెలంగాణ వనరులను దోచుకున్నటువంటి వెధవలకి, సన్నాసులకు, దొంగలకు మాత్రమే దీంట్లో అవినీతి జరిగిందన్న విషయము పదే విషపూరిత ప్రచారం చేస్తున్నారు. గోబెల్స్ మించి ప్రచారం చేస్తున్నారు. కానీ వాళ్ళ హైదరాబాద్ మీద, తెలంగాణ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్లకు, ఆత్మతోటి, అస్తిత్వంతో, ఆత్మగౌరవంతో కొట్లాడినటువంటి వాళ్లకు, తెలంగాణ కోసం తన్లాడినటువంటి వాళ్ళకి, ఇప్పటికీ తన్లాడుతున్నటువంటి వాళ్ళకి, ఆరాటపడుతున్నటువంటి వాళ్ళకి దాని విలువేందో, దాని గొప్పతనమేందో, దాని అవసరమేందో తెలుసు. అందుకే ఇవాళ కేటీఆర్ గారు ఆ ధైర్యం ఉందో, ఆ ధైర్యంతో కేసీఆర్ గారు ధైర్యంగా సమాధానం చెప్పగలిగిండు. కేటీఆర్ గారు నిలబడిండు, విచారణ ఎదుర్కొండు. రేపు ఇదే నిన్న విచారణ అయిపోయింది ఇంకేదో అనుకోని కానీ ఇంకా రేపు ఎంత సంక్లిష్ట పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోవటానికి కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రయోజనాలని ఎప్పటికి కూడా బరాబర్ రాజీ లేకుండా నిలబడేది, రాజీ లేకుండా కాపాడుకునేది ఒకటి కేసీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ. శ్రీరామ రక్ష తెలంగాణకి శ్రీరామ రక్ష లేదు. మిగతా వాళ్ళంతా కూడా రాజకీయ అవసరాల కోసమో, స్వార్థం కోసమో సందర్భం వచ్చినప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళు తప్ప
తెలంగాణకు శ్రీరామ రక్షలాగా, తెలంగాణకు రక్షణ కవచంలాగా ఉండేది టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి వారు తయారు చేసినటువంటి సైన్యం. దత్తాత్రేయ గారు ఈ యాక్చువల్గా ఫార్ములా ఈ రేస్ అనేటువంటిది తెలంగాణలోనే నిర్వహించడానికి కారణం ఏంటంటే రెండండి. హైదరాబాద్లో పుష్కలంగా ఈ పెట్టుబడుల కోసం ఏదైతే ఈ ఫార్ములా ఈ రేస్ పెట్టడం వల్ల ఎలక్ట్రానిక్ కంపెనీల యొక్క పెట్టుబడులు ఇక్కడ ఉధృతంగా పెరుగుతాయి. దానివల్లనే మనకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇథనాల్ కంపెనీ రావడం కానీ మిగతా విషయాలు చాలా కంపెనీలు బ్యాటరీల కంపెనీ ఏర్పడ్డాయి. అమర్ రాజా బ్యాటరీస్ కంపెనీ రావడం, ఇట్లా ఉపాధి అవకాశాలు చాలా పెద్ద స్థాయిలో పెరిగినాయి. చాలా 750 కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తరలి వచ్చినాయి మొదటి సీజన్లో. అయితే ఈ 55 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో ఈ డబ్బులు డైరెక్ట్గా ప్రభుత్వం ఏదైతే త్రైమాసిక ఒప్పందం జరిగిందో ఈ 2 సంస్థలు ప్రభుత్వము, ఎఫ్ఈఓ, ఫార్మా ఈ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి దానికి, తర్వాత ఏస్ నెక్స్ట్ అనేటువంటి సంస్థకు మధ్య జరిగిన ఒప్పందంలో ఏస్ నెక్స్ట్ మొదటి సంవత్సరం పెట్టినటువంటి పెట్టుబడులు వాళ్లకు వ్యక్తిగతంగా రావాల్సినటువంటి స్పాన్సర్షిప్లో కొంత మాకు నష్టం జరిగింది సార్, ఈసారి మేము అంత స్థాయిలో భరించలేమన్నప్పుడు కేటీఆర్ గారు స్వయంగా రెండో దఫా కూడా మీరు నిర్వహించి తీరాల్సింది, ఎందుకంటే మాకు దానివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది, మా నగరానికి మంచి పేరు వచ్చింది, నెక్స్ట్ టైం కూడా మీరు వెళ్ళండి అంటే, సార్ మరి స్పాన్సర్షిప్ విషయంలో కొద్దిగా ఇబ్బంది అవుతుందంటే నేను 55 కోట్లు స్వయంగా మా జిహెచ్ఎంసీ నుంచి విడుదల చేయించడానికి చర్యలు తీసుకుంటా అని చెప్పి విడుదల చేసిండు. ఆ విడుదల చేసినటువంటి డబ్బులు ఇవాళ ఈ 3 సంస్థలు ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, ఎఫ్ఈఓ ప్లస్ ఏస్ నెక్స్ట్ అనేటువంటి సంస్థల మధ్యనే ఉన్నది. అక్కడ క్లియర్గా పేపర్ మీద రాసుకున్నటువంటి ఒప్పంద పత్రాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ప్రభుత్వం కావాల్సి వీటిని దాచిపెట్టి అణచిపెట్టి ఇక్కడ నిజంగానే అవినీతి జరిగితే ఎవరి అకౌంట్లోకి డబ్బులు ఉన్నాయి? రేవంత్ రెడ్డి గారికి ఆదాని అనేటువంటి వ్యక్తి 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు స్కిల్ యూనివర్సిటీకి ఇస్తే నువ్వు నెల నుంచి 2 నెలల వరకు దాచిపెట్టుకొని ఉంచి ఏ అకౌంట్లో వేసుకోకుండా నువ్వు కదా దాచిపెట్టినావు. ఇవాళ నీ సొంత బావమరిదికి లాభం చేయడం కోసం, సుజన్ రెడ్డికి లాభం చేయడం కోసం, అమృత నిధుల కోసం నువ్వు కదా పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి మోడీ గారిని అలైబలై చేసుకుంటున్నావు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నింటినీ రాఘవ కన్స్ట్రక్షన్కు కానీ లేకపోతే మెగా కృష్ణారెడ్డి గారికి నువ్వు కదా చీకటి ఒప్పందాలు చేసుకొని కాంట్రాక్ట్లు ఇస్తూ ఉన్నావు. ఇలాంటివి ఏమైనా జరిగినాయా? తెలంగాణ రాష్ట్రంలో రాజేష్ గారు సంవత్సర కాలంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ ఒక్క వర్గానికి లాభం చేకూర్చింది చెప్పండి మీరు? రైతులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, 6 గ్యారెంటీలు 13 హామీలలో మహిళలు ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు, సమాజం మొత్తాన్ని కూడా అబాసు పాలు చేస్తూ సంవత్సరం 2023-24 సంవత్సరం అనేటువంటి తెలంగాణ రాష్ట్రంలో చావులకు కారణమైంది. ఇవాళ 400 పైచులకు రైతులు చనిపోయినారు, 29 పైచులకు చేనేత కార్మికులు చనిపోయినారు, దాదాపుగా 60 మంది రెసిడెన్షియల్ స్కూళ్ళలో పిల్లలు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయినారు. ఇంతమంది చావుకు కారణమైనటువంటి వాడు దయ్యాల ముందు వేదాలు బలించినట్టు నువ్వు ప్రతిపక్ష పార్టీల మీద కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టి రాక్షసానందం పొందుతూ ఉన్నావు. నీకు ఇవాళ విధి విధానాలు ఉన్నాయా ఈ తెలంగాణ ప్రభుత్వానికి? తామిచ్చినటువంటి 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడంలో కానీ, తామిచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు పరచడంలో మీకున్నటువంటి చిత్తశుద్ధి కానీ ఎక్కడైనా కనిపిస్తుందా అండి? కేవలం ఒంటది పోగడలు పోతూ ఈ 6 గ్యారంటీలను పక్కకు పెట్టేసి మీ సొంత ఎజెండా, మీ సెల్ఫ్ ఎజెండాను ముందు పెట్టుకుని వాళ్ళ తెలంగాణ సమాజాన్ని డైవర్ట్ చేయడం తప్ప ఏమైనా ఉందా? ఒక్కటి చూడండి, వచ్చి నుంచి కేటీఆర్ గారి మీద షటర్లు వేయడం, అబాసుపాలు చేయడం, ఒక మంత్రి ఏమో లేడీ మంత్రి అయినటువంటి మంత్రితోని సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలపైన మాటలు మాట్లాడిస్తారు. సొంత బామర్ది గారి మీద రాజపాకాల పైన ఆ జనవాడ ఫామ్ హౌస్లో ఏదో జరిగిందని చెప్తే కొండని దవ్వి వెంట్రుక కూడా పట్టుకోలేదు. ఇది కూడా అదే అంటున్నాడు కేటీఆర్ గారు. ఈ ఫార్ములా ఈ కేసు అనేటువంటిది కొండని దవ్వి ఎలుకని కాదు ఎంట్రుకని కూడా పీకలేరు, ఎంట్రుక కూడా దొరకదు మీకు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. రైట్ రవి గారు, సో ఎట్లా కూడా సినిమా ఇండస్ట్రీ గురించి ప్రస్తావించారు కాబట్టి, సో నిర్ణయాలు అనేవి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ ఒక రకంగా సాగుతుంటే యూటర్న్ నిర్ణయాలు కూడా అనేది మొన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఆ పుష్ప 2 తొక్కిసలాట సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు, దీనికి కట్టుబడి ఉన్నామని మొన్న సినిమా వాళ్ళతో కూడా చెప్పారు. బట్ నిన్న మళ్ళీ దాన్ని ఒపీనియన్ మార్చుకొని ఇలా దిల్ రాజు సినిమా గేమ్ చేంజర్ వస్తే దానికి మళ్ళీ బెనిఫిట్ షోలు అవన్నీ కూడా అవకాశాలు కల్పించడం అనేది, సో ఇట్లా దాని గురించి చెప్పండి రాజేష్ గారు. కేవలం వీళ్ళది క్రిమినల్ పాలిటిక్స్, బ్లాక్మెయిల్ పాలిటిక్స్, వీళ్ళు రాజకీయాలు అట్లా చేస్తూ ఎదిగొచ్చినటువంటి వాళ్ళు దురదృష్టవశాత్ ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా అదే అటిట్యూడ్ తోటి, క్రిమినల్ అటిట్యూడ్ తోటి, బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేసినట్టే బ్లాక్మెయిల్ అటిట్యూడ్ తోటే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. దానికి ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం మొన్న చూసినాం, సినిమాకి సంబంధించింది ఆ సంఘటన ఎవరికి దాన్ని ఎవరు కాదు, అందరికీ బాధ అనిపించేది. ఎందుకంటే అందరం ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరి ఇళ్లలో మన అందరికీ ఆ బాధ అనిపించే సంఘటనలు ఉంటాయి. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని ఎంత చిల్లర మల్లర వ్యవహారం చేసిండ్రు, ఇవన్నీ చేసిండ్రు. సినిమా వాళ్ళంతా, సినిమా ఇండస్ట్రీ అంతా కాలబేరానికి వచ్చేటట్టుగా, దగ్గరికి వచ్చేటట్టుగా చేసుకున్నారు ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసి. ఆ సంఘటనని ఊతంగా వాడుకొని
ఆ సందర్భాన్ని వాడుకొని బ్లాక్మెయిల్ చేసి సినిమా ఇండస్ట్రీని అంతా కూడా తన దగ్గర తెచ్చుకొని బ్లాక్మెయిల్ చేసుకున్నాడు. అయిపోయింది, ఆయన తన పర్పస్ నెరవేరింది. ఇంకా 1 ఇంకా month కూడా అవ్వలేదు. రాజ్యాంగం అంటే వాళ్ళకి ఇక్కడ- అందుకోసమే ఇవాళ దిల్ రాజు ఈ రోజే ఇష్టానుసారంగా పొద్దున్న తెల్లవారుజామున 4 గంటల కింద బెనిఫిట్ అసలు ఇప్పుడు ఉండవన్నాడు. తెల్లవారుజామున benefits show ఉండవన్నాడు తెలంగాణలో. బెనిఫిట్స్ ఉండవని చెప్పి తెలంగాణలో ఇప్పుడు పొద్దున్నే benefits show అసెంబ్లీ ప్రకటించిండు మొన్న సినిమా వాళ్ళతో మీటింగ్ అయినప్పుడు కూడా మీటింగ్ చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో సినిమా వాళ్ళతో benefits show భేటీనే, ఇంకా ఉండవు. భేటీతోనే అన్నీ అయిపోయింది. బ్లాక్ మెయిల్ చేసి తను నెరవేర్చుకున్నదంతా చేసుకున్నాడు, అయిపోయింది. తన ఇక్కడ రేట్ల పెంపుడు కూడా ఉండదని చెప్పారు మొన్ననే. అన్ని ఉత్తదే మాటలు. వాళ్ళు Just ఏదైతే U-turn చెప్తారో వెంటనే. కాంగ్రెస్ నాయకులు ఏదైతే చెప్తారో దానికి ఉల్టా చేస్తారు. వాళ్ళు చెప్పడము అంటే నోట్ల నుంచి చెప్పి గట్టిగా మాట్లాడడం అంటే ఎదుటోని బెదిరించి లొంగదీసుకోవడం కోసం మాట్లాడే మాటే తప్ప ఆచరించడం కోసం కాదు. ఇది క్లియర్గా ఈ బెనిఫిట్ షోల విషయంలో ఎక్కడో నెల కూడా కాలే కదా, 15-20 రోజులే కదా అన్నది బాగా చెప్తా ఇవాళ బెనిఫిట్ షోలకి ఇచ్చినది. ఎందుకు అంటే ఈ కాంగ్రెస్ నాయకులకి ఇవాళ ప్రతిదీ కూడా ఏంటంటే ఇవాళ ఈ సందర్భంలో కూడా ఒక మాట అయితే చెప్పాలి, ఫోటో వచ్చింది ఒక మాట అయితే చెప్పాలి మళ్ళీ. ఎందుకంటే అవినీతి అనేది వీళ్ళు 10 ఏళ్ల తర్వాత ఎప్పుడు అధికారం అప్పచెప్పినా 2004 అధికారం అప్పచెప్పగానే చేసిన పని ఏంటంటే జలయజ్ఞం పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకు జలయజ్ఞ ప్రజలు అధికారం నమ్మి అధికారం అప్పచెప్పగానే జలయజ్ఞం పేరు మీద చేసింది ఏంటంటే మొబలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద 100,000 కోట్లను పని మొదలు పెట్టక ముందే దోచుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వంలో ఉండి సగం నడిపిస్తున్నటువంటి వాళ్ళు కూడా అట్లా దోపిడీ చేసే, అట్లా రాష్ట్రాన్ని ప్రజల సంపదని లూటీ చేసే, కుంభకోణాలు స్కామ్లు చేసే, దుర్వినియోగం దంచుకొని పంచుకొని ఆస్తులు కూడా పెట్టుకొని వాళ్ళ తెగబలిసి రాజకీయాల్లో ఒళ్ళు బలిసి ముఖ్యమంత్రి గారు ఇవాళ సేమ్ అట్లనే అటువంటి వాళ్ళే వాళ్ళు ప్రజలకు అవకాశం ఇచ్చినప్పుడల్లా లూటి చేయడం తప్ప ప్రజల్ని పాలించడం, ప్రజల మేలు కోరడం మంచిగా కాదు. వాళ్ళు ఎప్పుడు చూసారు అధికారంలోకి వచ్చి ఇవాళ కూడా గట్ల వేద్దామంటే 2004 నుంచి 2014 లెక్క అడ్డగోలుగా దోచుకుందామంటే ఇక్కడ దోచుకోవటానికి ఇలా టీఆర్ఎస్ పార్టీ ఒక బలీయమైన శక్తిగా ఉంది. కేటీఆర్ గారు అడ్డంకిగా ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారిని ఏదో ఒక రకంగా అది రేవు పార్టీ అని పేరు మీద కావచ్చు, లగచర్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని ఇవాళ లాస్ట్కి ఎక్కడ లేకుండా ఈ ఫార్ములా దగ్గర కూడా చిన్నదాన్ని పట్టుకొని ఇవాళ కేసు పెట్టి ఏ విధంగానైనా ప్రతీకార రాజకీయాలు వాళ్ళు చేసేది ప్రజాపాలన కాదు, ప్రతీకార పాలన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు సినిమా ఇండస్ట్రీ పైన నేను ఉక్కుపాదం మోపుతా, తెలంగాణలో ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ఉండవు, తెలంగాణలో స్పెషల్ పర్మిషన్ ఉండవు, టికెట్లు పెంచుకునేటువంటి పర్మిషన్లు ఉండవు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఎన్ని రోజులు అయిందండి రాజేష్ గారి మాట చెప్పి? కేవలం 15 రోజులు దాటలేదు. పుష్ప సినిమా పేరు మీద చేసిన హంగామా అంతా ఇంత కాదు. అసెంబ్లీలో నానా తంటాలు పడి మొత్తం విశ్వరూపం చూపించినట్టుగా ప్రదర్శన చేసి లాస్ట్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని దగ్గరికి పిలుచుకొని ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక దిల్ రాజు అనేటువంటి రెడ్డికి మధ్య జరిగినటువంటి చీకటి ఒప్పందం ఇది. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇవాళ తెలంగాణ ఉద్యమంలో కానీ తెలంగాణ సమాజం మీద కానీ ఏ రోజు కూడా గౌరవం లేని దిల్ రాజు గారు తెలంగాణ సమాజం యొక్క ఆహార వ్యవహారాలపైన ఏ మాటలు అంటే ఆ మాటలు మాట్లాడిండు. ఏమన్నాడు? తెలంగాణ ప్రజలకు ఏం కావాలండి, కళ్ళు మటను చికెన్ ఉంటే చాలు, తినుడు తాగుడు ఉంటే చాలు అని చెప్పి మాట్లాడేటువంటి దిల్ రాజుని తీసుకుపోయి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒక అసలు దిల్ రాజు సినిమా తెలంగాణ కల్చర్ మీద సంస్కృతి మీద కించెత్ గౌరవం లేదు. అసలు తెలంగాణలో కళ్ళు అనేది ప్రజల జీవితంలో భాగమైనటువంటిది ఆ సన్నాసికి తెలియదు. నేను చెప్తున్నా వాడు ఎన్నడూ కూడా తన పేరు సుధాకర్ రెడ్డి అని చెప్పటానికే చెప్పుకోవటానికే దాచిపెట్టుకున్నటువంటి బుద్ధి పెద్ద మనిషి అయినా ఇవాళ తెలంగాణ మేలు గురించి, తెలంగాణ ప్రజల గురించి, కల్చర్ గురించి మాట్లాడుతున్నారు. కళ్ళు మటను తెలంగాణ జీవితంలో భాగము, సంస్కృతిలో భాగము. ఆయనకు కేవలం వెటకారం కావచ్చు, ఆయనకు అదేదో తక్కువ కనిపించుండొచ్చు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా సినిమాగా ఎదిగింది కూడా ఆంధ్రలో తెలంగాణ వ్యతిరేకుల, తెలంగాణ దోపిడీ చేసుకున్నటువంటి వాళ్ళ తొత్తుగా పనిచేసి వాళ్ళ సపోర్ట్ చేసి ఎదిగినటువంటి కాబట్టి తెలంగాణ కల్చర్ అన్నా, తెలంగాణ సంస్కృతి అన్నా, తెలంగాణ అస్తిత్వం అన్నా ఆయనకి ఏమి గౌరవం ఉండదు. మార్చుకోవాలి, దిల్ రాజు కూడా పద్ధతి మార్చుకోవాలి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కళ్ళు అనేటువంటిది మా జీవితంలో ఒక భాగం. అదొక ఆయుర్వేదిక్ న్యాచురల్గా దొరికేటువంటి ఆ పానీయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు ఏం కావాలండి, కళ్ళు మటను చికెన్ ఉంటే చాలని అబాసు పాలుగా మాట్లాడినటువంటి వ్యక్తిని తీసుకుపోయి
అందలం ఎక్కించి ఇవాళ దిల్ రాజు గారితో ఏ ఒప్పందం చేసుకున్నావు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు? చీకటి ఒప్పందం ఏం జరిగింది? ఒకవేళ గేమ్ చేంజర్ సినిమాకి నువ్వు స్పెషల్ బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇచ్చినావు, టికెట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చినావు కదా, నీకు ఆయనకు మధ్య ఏ ఒప్పందం జరిగింది? ఆ సినిమా నుంచి వచ్చేటువంటి నిధులలో నీకు వాటా ఎంత తేలాల్సిన అవసరం ఉంది. అంటే అప్పుడు అల్లు అర్జున్ సినిమా విషయంలో అంత హంగామా చేసి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని నీ దగ్గరికి పిలిపించుకొని వాళ్ళ కట్టుబాట్లు పెట్టి కండిషన్స్ పెట్టి ఇవాళ నువ్వు ఈ గేమ్ చేంజర్ సినిమాతో నువ్వు ఇలా నిరూపితం అయిపోయింది కదా. నువ్వు మాట మీద మాట చెప్పింది కూడా ఏమన్నాడు, నేను సీఎం కుర్చీలో కూర్చున్నంత వరకు బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పిండు. ఏదో అప్పటికప్పుడు అనలే, అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు ఉండవు అని చెప్పిండు. మరి అయిపోయి 15 రోజులు సుంకిశాల కృష్ణార్పణమైన హైదరాబాద్ కు జలగండం పొంచి ఉందా అన్నటువంటి అనుమానాలు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే సుంకిశాల పైన దాదాపుగా 1500 కోట్లకు పైగా వెచ్చించడం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా పుట్టంగండి పైప్లైన్ ఏర్పాటు కోసం మరో 1000 కోట్లు. అంటే దీన్ని సరిగ్గా వాడుకుంటే, సుంకిశాలను పూర్తిగా నిర్మాణం చేసి దీన్ని వాడుకుంటే ఇటువంటి ఖర్చు, అదనపు ఖర్చు రాకుండా హైదరాబాద్కు జలగండం రాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ సుంకిశాల పైన ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేకపోవడంతో హైదరాబాద్కి జలగండం తప్పేట్టు లేదు అన్నటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. ఎస్ రవికుమార్ గౌడ్ గారు, సుంకిశాలను పట్టించుకోవట్లేదా ప్రభుత్వం? సుంకిశాల నిర్మాణ విషయంలో ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేనట్టుగా కనపడుతుందా? రాజేష్ గారు, ఇక్కడ సుంకిశాల పుట్టంగండి అనేది ముందు ఒక మాట అయితే అందరికీ స్పష్టత ఉండాల్సిన అవసరం. హైదరాబాదుకు తాగునీటి కోసం, హైదరాబాద్ మహానగరానికి తాగునీటి కోసం కృష్ణా జలాలను తీసుకొచ్చే ప్రాజెక్టులో భాగంగా కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది ఉన్నది. అది బ్రాడ్గా అది అయితే ఇప్పటికే ఫేజ్ 1, ఫేజ్ 2 అవన్నీ అయిపోయింది. ఈలోగా మిషన్ భగీరథ కూడా వచ్చింది. మిషన్ భగీరథకు దానికి లింక్ చేసి ఇవన్నీ కూడా వాటర్ ఇస్తూ గ్రామీణ ప్రాంతాలకు అవన్నీ కూడా జరుగుతున్నది. హైదరాబాదుకు ఎప్పటి కూడా, ఎందుకంటే ఇప్పటికే 1 కోటికి పైగా జనాభాకు నీళ్లు కావాలి, ఇంకా ఇతర అవసరాలకు కావాలి, త్రాగునీటి అవసరాల కోసం. గండిపేట సరిపోదు కాబట్టి నేను వచ్చింది. కేసీఆర్ గారే చాలా ఒకవైపున గోదావరి నుంచి కొంత తీసుకొస్తూ, గోదావరి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్కు నీళ్లు తీసుకొస్తూ, రెండవ వైపున ఇప్పటికే ఉన్నటువంటి మొదటిగా అంతకుముందు ఉన్నటువంటి కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 దాంట్లో నుంచి సుంకిశాల నుంచి ఒక అద్భుతంగా ఎప్పటికీ సమస్య రాకుండా సుంకిశాల నుంచి 2200 కోట్లు పెట్టి దాని పైప్ లైన్ మిగతా వ్యవహారం చేస్తూ హైదరాబాద్ మంచినీటికి సంబంధించినటువంటి ఒక శాశ్వత పరిష్కారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే 1500-1600 కోట్లు ఖర్చు పెట్టింది. ఆల్మోస్ట్ ఇంకా సీరియస్ తీసుకొని ఉంటే గవర్నమెంట్ కొనసాగింపుగా ఈ పార్టీకల్లా పూర్తి అయి ఉండేది, మొదలయ్యేది కూడా. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే దాదాపు 60-70-80% అయిపోయినాకనే గవర్నమెంట్ మారడం, అయిపోయిన రోజు నుంచి కూడా దాన్ని బ్లాంక్లా అట్లా పెట్టి కుట్రపూరితంగా దాంతో వ్యవహరించి. అయితే అందరం ఇప్పటి వరకు ఏమనుకున్నామంటే, అందరం అనుకున్నది కూడా ఏంటంటే, ఇప్పటివరకు దాన్ని సరే 4 రోజులు ప్రయారిటీ కింద 4 రోజులు వెనక ముందు పూర్తి చేస్తారు, దాన్ని మొదలు పెడతారని చెప్పేసి అనుకున్నాం. కానీ వీళ్ళు ఆపడం వెనుక ఉన్న దాన్ని నిర్లక్ష్యం చేయటం వెనుక, సుంకిశాల దాన్ని పూర్తి నిర్లక్ష్యం చేయడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, వీళ్ళు ఇంకోటి పుట్టంగండి పేరు మీద పైప్ లైన్ కొత్తది చేసి దానికి మళ్ళీ ఒక 1000-1500 కోట్లు టెండర్ పెట్టిరు దానికోసం, దోసుకోవటం కోసం అన్నది మనకి ఇప్పుడు కొత్తగా బోధపడుతుంది. ఓకే, సుంకిశాల ఆల్రెడీ జరుగుతున్నటువంటి దాన్ని పూర్తి చేస్తే 2200 కోట్లకు పైగా ఖర్చు ప్రాజెక్ట్ తోటి చేసినటువంటి ఆ ప్రాజెక్టు పూర్తి అయితే అసలు పుట్టంగండి ఇంకా ఏది అవసరం లేదు. దాన్ని పక్కకు పెట్టి 80-85% పని అయిపోయింది. దాన్ని ఆ రోజు ఆ రిటైనింగ్ వాళ్ళని రాత్రే కావాలని కుట్రతోటి ఇప్పుడు అర్థమవుతుంది. వీళ్ళ వంకర బుద్ధే, కుట్రపూరితంగానే ప్రతిదీ కుతంత్రం తప్ప, రాజకీయం తప్ప వీళ్ళకి ఇంకా ప్రజల సమస్యలన్నా ప్రేమ లేదు, ఎప్పటికీ పట్టింపు ఉండదు. ఆ పేరు మీద ఇప్పుడు కొత్తగా ఏంటంటే మళ్ళీ 1500 కోట్లకు టెండర్ పెట్టి వీళ్ళు దంచుకునే పని మీద ఇంత జేబులు నింపుకునే పనిలో ఉన్నారు. ఇది నిజంగా కూడా ఇప్పుడు సుంకిశాలను ఏం చేస్తారు, పుట్టంగండి అయిందనుకో, పుట్టంగండిని ఏం చేస్తారు అన్నది కూడా ప్రశ్న. రెండు ఇప్పటికి ఇంత చేసినప్పటికి కూడా వీళ్ళు చెప్పేది కనుక ఎప్పుడు కనుక చేస్తే, నాగార్జున సార్ ఇప్పటికీ ఒకవేళ 510 అడుగుల నీటి మట్టాన్ని కనుక కిందికి కనుక పోతే ఇది ఏ విధంగా దాన్ని మరి నీళ్లు తోడుకోవటానికి ఉపయోగపడుతుందని దానికి కూడా సమాధానం లేదు.
అది కూడా సమాధానం చెప్పాల్సినటువంటి. ఓకే, దత్తాత్రేయ గారు ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వము చాలా స్పష్టంగా ఎలిమినేటి మాధవ్ రెడ్డి గారి ప్రాజెక్టు ద్వారా 18 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి 4 మోటార్లను నిర్మించింది ఆల్రెడీ. వాటి ద్వారా ఒక్కో సామర్థ్యానికి దాదాపుగా 600 క్యూసెక్కుల నీటిని తరలించడానికి ప్లాన్ చేసుకున్నారు. దీని ద్వారా ఏమవుతుందంటే సుంకిశాల కాకుండా మరో మార్గాన్ని పుట్టంగి ద్వారా నిర్మించడం వల్ల దాదాపుగా 1000 నుంచి 1500 కోట్ల అవినీతికి మనము డైరెక్ట్గా 1000 నుంచి 1500 కోట్లకు డైరెక్ట్గా టెండర్లు వేసేసి ఇదే మెగా కన్స్ట్రక్షన్ వాళ్ళకి ఇచ్చుకున్నటువంటి ఒప్పందంలో భాగంగా ప్రభుత్వ పెద్దలు ఒక అవినీతికి తెరలేపిండ్రు. దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఆల్రెడీ ఉన్నటువంటి ఆ సిస్టంలోనే ఎత్తిపోసేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ అక్కంపల్లి రిజర్వాయర్ నుంచి కానీ లేకపోతే జలమండలికి చెందినటువంటి కోదండరాంపు రిజర్వాయర్ నుంచి కానీ మనం నీటిని తరలించుకోవడానికి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టుని చాలా స్పష్టంగా 4 మోటార్లతోటి ఆ పైప్ లైన్స్ తోటి సుంకిశాల నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కానీ కొత్తగా ఈ ప్రభుత్వం ఇంతకుముందు పల్లె రవికుమార్ గారు చెప్పినట్టుగా దీన్ని పుట్టంగి నుంచి తరలించుకుంటే దాదాపుగా ఒక 1000-2000 కోట్ల అవినీతికి మనం తెరలేపుకోవచ్చు. అంటే ఇంటర్నల్గా దీని ప్రాజెక్ట్ అనగానే దాన్ని వాస్తవ ఎస్టిమేషన్స్ని పెంచేసుకొని బడ్జెట్ రిలీజ్ చేసేసుకొని అవినీతికి పాటుపడాలనేటువంటి క్లియర్గా కనపడతా ఉంది. ఈ ప్రాజెక్టుని గత ప్రభుత్వం కేసీఆర్ గారు 2215 కోట్లతో దాదాపుగా 1500 కోట్లు విడుదల చేసి చాలా పెద్ద ఎత్తున వర్క్ పూర్తవుతున్నప్పుడు కూడా ప్రభుత్వము సంవత్సర కాలంగా వేచి చూస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇప్పుడు మళ్ళీ కొత్తగా తెరపైకి ఈ దుకాణం తీసుకొచ్చిండ్రు. దీని ద్వారా మరి ఒరిగేది ఏముండదు. ఎందుకంటే నాగార్జున సాగర్ యొక్క నీటి మట్టమే దాదాపుగా 515 అడుగుల ఎత్తు. ఒకవేళ సామర్థ్యం తగ్గిన సమయంలో ఈ పుట్టంగి వద్ద నిర్మిస్తున్నటువంటి పైప్ లైన్ ఖాళీగా ఉండిపోవడం తప్ప వేరేది ఏమి ఉండదు. స్వతహాగా స్వచ్ఛందంగా గ్రావిటీ ద్వారా రావడం కోసమే నాడు సుంకిశాల నుంచి మనం డైవర్ట్ చేసేటువంటి ప్లాన్ చేసుకున్నాం. ఆ ఎలిమినేట్ మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా అది పూర్తి స్థాయిలో పూర్తవుతా ఉంది. 80% ఆఫ్ ద వర్క్స్ పూర్తయ్యని చెప్పేసి స్థానికంగానే ఉన్నటువంటి రవికుమార్ గారు చాలా స్పష్టంగా సుంకిశాల ద్వారా అయితే ఇప్పుడు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ ఉన్నా కూడా అక్కడ నుంచి వాటర్ తీసుకోవడానికి అవకాశం ఉండేదంట. ఎస్ నేను చెప్పాను కదా ఇంతకుముందే శాశ్వత పరిష్కారం అండి. రాజేష్ గారు, ఈ సుంకిశాల నది హైదరాబాద్ మంచినీటి కోసం శాశ్వత పరిష్కారంగా కేటీఆర్ గారు అన్ని కోణాల్లో కేసీఆర్ గారు అన్ని కోణాల్లో ఆలోచించి లోతుగా అధ్యయనం చేసి ఒక 2200 కోట్లతోటి సుంకిశాల నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రాజెక్ట్ని రూపకల్పన చేసిండ్రు. అందులో దాదాపు 80% వర్క్స్ పూర్తయినాయి. 1500-1600 కోట్లు ఖర్చు పెట్టినాం. దానికి ఇంకా కొనసాగింపుగా 500-600 కోట్లు కనుక నిధుల్ని పూర్తి చేస్తే యాజ్ ఇట్ ఈజ్గా పూర్తి అవుతుంది. అది ఎప్పటికీ శాశ్వత పరిష్కారం. శాశ్వత పరిష్కారంగా ఆల్రెడీ 80% అయిన దాన్ని పక్కకు పెట్టి నిర్లక్ష్యం చేసి కొత్తగా మీరు ఇవాళ పుట్టంగాడి నుంచి ఒక పైప్ లైన్ అనే పేరు మీద మీరు ఒక 1000 కోట్లది తాత్కాలికం కేవలం దేనికోసం అంటే ఇప్పుడు సోదరుడు ఇప్పుడు దత్తాత్రేయ గారు చెప్పినట్టుగా దేనికోసం అంటే మళ్ళీ ఒక మెగా కృష్ణారెడ్డికి ఓ 1000-1200 కోట్లు ఇప్పుడు 1000-1200 తర్వాత ఎస్కలేషన్ పేరుదా మళ్ళీ ఇంకో 300-400 కోట్లు పెంచుకొని ఏంటంటే ఆ మెగా కృష్ణారెడ్డి ద్వారా వీళ్లకు తలా ఇంత పంచుకోవటానికి. రాజేష్ గారు ఎంత బాధ దానికి ఇది రూపకల్పన తప్ప ప్రజల సమస్య పరిష్కారానికి ఈ ప్రాజెక్ట్ రూపకల్పన కాదు. వీళ్ళు తట్టెడు మత్తి కూడా ఎత్తి పోసేటువంటి పరిస్థితి లేదు రాజేష్ గారు. ఆల్రెడీ కేసీఆర్ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఈ సుంకిశాల నుంచి హైదరాబాద్కు శాశ్వత నీటి పరిష్కారం కృష్ణా గోదావరి నది జలాలను తరలించాలనేటువంటి పెద్ద ఉద్దేశంతో మల్లడ స్వాగర్ ద్వారా 50 TMCలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ సుంకిశాల నుంచి ఒక దాదాపుగా ఇంకొక 50 TMCల వరకు నీటిని తరలించుకుంటే హైదరాబాద్లో తాగునీటి సమస్య ఎప్పటికీ ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు చాలాసార్లు చెప్పిండు హైదరాబాద్ని పవర్ గ్రిడ్గా చేసినాం. 4 మూలల నుంచి ఒక వైపు నుంచి కరెంటు ఉత్పత్తి ఆగిపోతే ఇంకో తరపు నుంచి కూడా మనం కరెంటు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళ హైదరాబాద్ దేశంలోనే ఏ నగరానికి లేని ప్రతిష్ట ఏంటంటే 24/7 మనకు నాణ్యమైనటువంటి విద్యుత్తుని పవర్ గ్రిడ్ ద్వారా అందిస్తున్నటువంటి నగరం. అట్లాగే భవిష్యత్తు అవసరాల విషయంలో పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు అవసరాల దృష్టిలో హైదరాబాద్కు ఎప్పటికీ కూడా తాగునీటి సమస్య రాకూడదు. ఓన్లీ తాగునీటికే కాదు, మనకు చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఇండస్ట్రీ. అంటే మీరు చెప్తున్నారు దాంట్లో కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా పుట్టంగండి పైప్ లైన్ పెట్టి అంచనాలు పెంచడం అదొకటైతే దాంతోపాటుగా ఇసుక దోపిడీకి భారీ స్కెచ్ జరుగుతుంది రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల దగ్గర. అదే అనధికారికంగా చాలా ఎక్కువగా భారీ స్కెచ్ కొన్ని 100,000 కోట్ల టర్న్ ఓవర్ కోసం అవినీతికి పాల్పడడం కోసం ఒక భారీ స్కెచ్ సాగుతున్నటువంటి ఒక ఆందోళనకరమైన వార్త. నిన్న లేక మొన్న రాజేష్ గారు మేడిగడ్డ వద్ద
దాదాపుగా వందల సంఖ్యలో వాహనాలను నిలిపి మేడిగడ్డ యొక్క డౌన్ టు ఎర్త్ నుంచి దాని యొక్క భూస్థాపితం నుంచి తీసుకొని డంప్ చేస్తూ ఉన్నారు. అది చూసినటువంటి వాహనాలను చూస్తుంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల యొక్క ఉనికికి ప్రమాదకరంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇందులో డైరెక్ట్గా మంత్రులు ఇన్వాల్వ్ కావడం చాలా బాధాకరం. అధికారంలో ఉన్నటువంటి మంత్రులు ఎంత అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారంటే ఇసుక అనేటువంటిది వాళ్ళకొక అంటే రాబడిగా పెట్టుకున్నారు. దాని మీద అక్రమంగా సంపాదించవచ్చు. ప్రభుత్వానికి కడుతున్నటువంటి పేపర్ మ్యాటర్ విషయంలో డబ్బుల విషయంలో ఉన్నటువంటి లెక్కలు వేరు, వాళ్ళు అక్రమంగా తీసుకున్నటువంటి లెక్కలు వేరు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఢిల్లీ స్థాయిలో మీ ఆ భేటీలో నిర్ణయం జరిగింది. ఇక్కడ ఇసుకకు భారీ ఎత్తున అక్కడ వాళ్ళంటే మరి దాంట్లో ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం కోసమా దేనికన్నట్టుగా అంతే కదా. దాని వెనకాల చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇసుక అనేటువంటిది తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మనకు ఇంకోటి మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క కింది భాగం నుంచి ఇసుకను తీస్తున్నారు. దానికి వందల వాహనాలు పెట్టి అర్ధరాత్రులు కూడా పనిచేస్తూ ఉన్నాయి. దానివల్ల ప్రాజెక్టుల యొక్క ఉనికికే ప్రమాదం అవుతుందని చెప్పి చాలామంది ఇంజనీర్లు హెచ్చరిస్తున్నా కూడా ప్రభుత్వం వినకుండా కేవలం ఆర్థిక లావాదేవీలు ఢిల్లీలకు కప్పం కట్టాలి కాబట్టి ఢిల్లీ పెద్దల చేతుల్లోకి డబ్బులు పంపాలంటే ఎంతటి దిగజాడు పనికైనా మేము చేస్తాం. ఇగో ఇవాళ ఇసుక విషయంలో కావచ్చు, జరుగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పంపకాల విషయంలో కావచ్చు, అవినీతి అంతా కూడా రవికుమార్ గౌడ్ గారు. సో భారీ స్కెచ్ ఇసుక దీన్ని ఆపడం ఎట్లా? ఇక ఇది రాజేష్ గారు మూసీ ప్రక్షాళన పేరు మీద 1,50,000 కోట్లు దోసుకుందామని చెప్పేసి ఢిల్లీకి గల్లీ కలిసి కాంగ్రెస్ పెద్దలు, ఢిల్లీ పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు కలిసి ఒక స్కెచ్ వేసారు. దాన్ని సమర్థవంతంగా టీఆర్ఎస్ నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో దాన్ని తిప్పికొట్టగలిగినాం. ఆ కుట్రని వాళ్ళ దోపిడీకి వాళ్ళు వేసేసినటువంటి స్కెచ్ని, కుంభకోణం చేయబోయేటువంటి స్కెచ్ని ప్రజల ముందు విడమర్చి చేసి దాన్ని నిలువరించగలిగినాం. ఇక ఆ దోచుకోవటం 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు దోచుకోవటాన్ని అక్కడ ఆపగలిగినాం కదా. కొత్తగా ఏంటంటే ఇప్పుడు మూసి ప్రక్షాళన పోయింది. ప్రాజెక్టుల పూడికతీత పేరు మీద పూడికతీత పేరు మీద ఇసుక దందాకు తెరలేపారు. ఇసుక దందా ఏం లేదు, ప్రాజెక్టులలో ఇసుక వస్తుంటుంది, పెడుతుంది. ఆ పేరు మీద ఇలా మొఖాలకు ప్రాజెక్టు కట్టేది ఏం లేదు, ఒకటి కట్టేది లేదు, కట్టారు. ఏమనంటే మీరు నాగార్జున సాగర్ ఆ దేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఖచ్చితంగా కట్టాల్సిందే, కట్టి అదొక్కటి చెప్పుకుంటే 70 ఏళ్ల నుంచి కాలం గడపడం తప్ప తెలంగాణకు ఒక్కటి చేసింది లేదు. కానీ ఇవాళ ప్రతి ప్రాజెక్టులో ఇప్పుడు ఉన్నటువంటి దాని పేరు మీద ఆ ప్రాజెక్టులలో మిగిలిపోయినటువంటి పూడుకున్నటువంటి ఇసుక పూడికతీత పేరు మీద ఇసుక దందాకి, నిలువు దోపిడికి, 1,00,000 కోట్లకి కుంభకోణానికి దోపిడికి స్కెచ్ చేసిర్రు, నాంది పలికిర్రు. దీన్ని ఖచ్చితంగా ఇది లోతుగా పోవాల్సిందే తెలంగాణ సమాజం. దీనికి సంబంధించి చాలా పారదర్శకంగా ఉండేటట్టుగా మేము కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజల్ని చైతన్యవంతులు చేసి టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ దిశలో వీళ్ళ కుట్రలు, వీళ్ళ దోపిడిని నిలువరించేందుకు, వీళ్ళ విచ్చలవిడి దోపిడిని నిలువరించేందుకు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం, పోరాటం చేస్తాం, వదిలిపెట్టేది ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ గారు. సో ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.